నీ గెలుపు కోసం కష్టపడు, గౌరవంగా కనిపిస్తావు. ప్రక్కవాడి ఓటమిని కోరుకోకు, చేతకాని వాడిలా కనిపిస్తావు. చిన్న వయసులో కష్టానికి బానిస అయినవాడే పెద్దయ్యాక సుఖానికి రాజు అవుతాడు. అందుకే ఎప్పుడూ కష్టానికి భయపడకు. విత్తనం మంచిదైతే చెట్టు ఎక్కడైనా మొలుస్తుంది. అలాగే మన బుద్ధి మంచిదైతే ఎవరు ఎన్ని నిందలు వేసినా వాళ్ళకి కాలమే సరైన సమాధానం చెబుతుంది. కలిసి ఉంటేనే నిజమైన ప్రేమ కాదు. దూరంగా ఉంటున్నా సరే, ఒకరికి ఒకరు ఎప్పటికీ కలవరని తెలిసినా సరే, మనస్సుతో మనస్సును ముడివేసుకొని బ్రతకడమే నిజమైన ప్రేమ. మన మెదడే మనకు శత్రువు. ఎందుకంటే మరచిపోవాలనుకున్న విషయాలను మరవనివ్వదు, గుర్తుంచుకోవాల్సిన విషయాలను మరచిపోయేలా చేస్తుంది. కొంతమంది దగ్గర నిజాలు ఉండవు, నోరు మాత్రం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. మనసులో కుళ్ళు, కుతంత్రం, కోపం, ఈర్ష్య ఉన్నంతసేపు ఎన్ని వేలు పెట్టి మేకప్ చేసినా, చిరునవ్వు ఆనందం ఉన్నట్టు నటించినా నీ ముఖానికి అందం రాదు. ప్రశంస పన్నీరు వంటిది. దాని వాసన చూసి వదిలివేయాలి కానీ తాగుతూ కూర్చోకూడదు. మన జీవితంలో చేసే పెద్ద తప్పు ఏమిటంటే మనం అంటే లెక్కలేని వాళ్లను మనం లెక్కలేనంతగా ఇష్టపడటం. జీవితం కష్టతరమైనదే కానీ అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ప్రయత్నమే ప్రాముఖ్యం. నీ ప్రాబ్లంకి నువ్వే కారణం. సొల్యూషన్ కూడా నీ చేతిలోనే ఉంటుంది. ప్రాబ్లం పట్టుకుంటావా, వదిలివేస్తావా అన్నది నీ ఇష్టం. అందరినీ వదిలేసి దూరంగా ఉండటం కాదు ఒంటరితనం. మనకున్న బాధలు పంచుకోవడానికి వీలు కాని మనుషుల మధ్య మనం ఉండడం అసలైన ఒంటరితనము. కోపం మంచివాడికి కలిగినా చెడ్డవాడికి కలిగినా అది ఇతరులకు బాధ కలిగిస్తుంది. అగ్ని గంధపు చెక్కను గాని మరొక కర్రను గాని సమంగానే కాల్చుతుంది కదా. మీ దురదృష్టానికి ఎప్పుడూ ఇతరులను నిందించకండి. ఎందుకంటే వారు చదరంగంలో కేవలం పావులు మాత్రమే. లభించిన దానికంటే లభించబోయే వాటన్నింటికంటే విలువైనది నీ నవ్వు. అందుకే ఎప్పుడు నవ్వుతూ జీవించాలి. ఎప్పుడు ఎవరు మారతారో చెప్పలేం. కాలం కంటే వేగంగా మారేది మనసు. తరువాత మీరే బాధపడాల్సి వస్తుంది. నీటిలో ఏడ్చే చేప కన్నీరు ఎవరికీ తెలియదు. అలాగే కొందరి మనసులో పడే ఆవేదన కన్నీరు కూడా ఎవ్వరికీ తెలియదు. వంట రుచి తినేదాకా తెలియదు. పుస్తకం యొక్క గొప్పతనం చదివేదాకా తెలియదు. ప్రేమంటే ఏమిటో ప్రేమించిన వాళ్ళని కోల్పోయేదాకా తెలియదు. చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ చేయి జారినాకే తెలుస్తుంది. అది వస్తువైనా, ప్రేమైనా, స్నేహమైనా. ఎక్కడ మనిషి నమ్మకాన్ని కోల్పోతాడో అక్కడ ప్రేమ కోల్పోతాడు. తనకు కావలసిన వ్యక్తి తన పరోక్షంలో కూడా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడనే నమ్మకమే ప్రేమ. బంగారంలో ప్రతి ముక్కకి విలువుంది. అలాగే జీవితంలో ప్రతి క్షణానికి విలువుంది. మంచి స్నేహితులు ఉంటే జీవితంలో మనం సగం సక్సెస్ అయినట్టే. ఏ విద్యను అయినా నేర్పేవాడు మంచి గురువు అయితే నేర్చుకునేవాడు అంతకు మించిన గురువు అవుతాడు. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం. రేపు అనేది దేవుడు ఇచ్చే వరం. సరైన మగాడైతే ఆడదాని చీరకట్టును బట్టి అంతరంగమేమిటో అర్థం చేసుకోగలడు.